నమస్తే, వెల్కమ్ టు స్ట్రావా టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు. సీఎం హోదాలో తొలిసారి యాదగిరిగుట్టకు రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికిన అధికారులు. నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్. ఎస్బీఐకి సుప్రీంకోర్టు షాక్. ఆస్కార్ కు తగిలిన గాజా సెగ. 40 కోట్ల రూపాయల రివార్డు ఉన్న ఉగ్రవాది మృతి. రెడ్డిపల్లి గ్రామంలో రామాలయం పునర్నిర్మాణం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు. పాడిపేట గ్రామంలో రౌడీ మొక్కల దౌర్జన్యం, పోలీసులు ఆశ్రయించిన బాధితులు. పవన్ కళ్యాణ్ దమ్ముంటే నా మీద ఎమ్మెల్యేగా పోటీ చేయి, ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్. 2 రాష్ట్రాల ప్రజలకు తీపి కబురు. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య మరో వందే భారత్ ట్రైన్. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ లో కేసు నమోదైంది. ఇటీవల అక్కడ జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని, తమ ప్రభుత్వం వచ్చాక పోలీసు శాఖలోని అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని మాట్లాడారు. దీంతో ఆయన పోలీసుల మనోభావాన్ని కించపరిచేలా మాట్లాడారని నగరానికి చెందిన ఆశీస్ కురణ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో సతీ సమేతంగా రేవంత్ రెడ్డి యాదాద్రికి వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గుట్టకొచ్చిన రేవంత్ రెడ్డికి ఆలయ సిబ్బంది పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఇవాళ నుండి యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా, బ్రహ్మోత్సవాల తొలి రోజున సతీ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ తదితర స్థానిక నేతలు ఉన్నారు. యాదాద్రి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు భద్రాద్రికి వెళ్లనున్నారు. అక్కడ భద్రాద్రి రాముడిని దర్శించుకున్న అనంతరం ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను లాంచ్ చేయనున్నారు. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కందుల దుర్గేష్ ఇక్కడి నుంచి కూటమి తరపున ఎన్నికల్లో పోటీ చేస్తానని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఎలక్ట్రోలర్ బ్యాండ్ వివరాలు రేపటిలోగా సమర్పించాలని ఆదేశించింది. జూన్ 30 వరకు గడువు కావాలని ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. 26 రోజులుగా ఏం చేశారని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహించింది. మార్చి 15 సాయంత్రం 5 గంటల్లో ఈసీ తన దగ్గర వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం సెగ ఆస్కార్ వేడుకలకు తగిలింది. లాస్ ఏంజల్స్ లోని డాల్బీ థియేటర్లో అవార్డుల ఈవెంట్ జరగగా గాజా మద్దతుదారులు అక్కడికి చేరుకుని నిరసనలు వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని రావాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేస్తూ ప్లగ్గార్డ్ ప్రదర్శించారు. తమకు మద్దతుగా నిలవాలని హాలీవుడ్ ప్రముఖుల్ని కోరారు. ఈ క్రమంలో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది.
గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. అల్ ఖైదా యెమెన్ నాయకుడు ఖలీద్ అల్ బటర్ఫీ మృతి చెందినట్లుగా ఆ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే అతని మరణానికి గల కారణాలు వెల్లడించలేదు. అల్ ఖైదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ మరణం తర్వాత అత్యంత ప్రమాదకరమైన గ్రూప్ గా యెమెన్ శాఖ అవతరించింది. ఇతనిపై అమెరికా గతంలో దాదాపు 40 కోట్ల రూపాయల వరకు రివార్డు ప్రకటించింది. సౌదీలో పుట్టిన బటర్ఫీ 1999లో ఆఫ్ఘనిస్తాన్ కు మకా మార్చి 2010లో అల్ ఖైదాలో చేరాడు. రెడ్డిపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు సుమారు 100 సంవత్సరాల క్రితం నాటి రామాలయం పునర్నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణానికి గ్రామస్తుల నుంచి నిధులు సుమారు 20 లక్షల రూపాయలు కాగా CCF నిధుల నుండి 1 కోటి రూపాయలతో ఆలయ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అనంతరం జగనన్న ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సుమారు 400 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సచివాలయం స్టాఫ్, వాలంటీర్లు, నాయకులు ప్రతి ఇంటింటికి వెళ్లి ఈ 5 ఏళ్లలో అమలు చేసినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని గురించి ప్రజలకు వివరించాలని అన్నారు. రాబోయే ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తు కోటేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. పాడిపేట గ్రామం సర్వే నెంబర్ 458 డీకేటీ పట్టా విస్తీర్ణం 3 ఎకరాల 48 సెంట్ల నందు గత 30 సంవత్సరాల నుండి పొలంలో మేము మా సొంత పనుల కోసం మా స్థలంలో ఉన్నటువంటి ఇసుకను తీసుకుంటుండగా తిరుచానూరు నుండి 20 మంది రౌడీ మూకలు వచ్చి మేము మట్టిని తీసుకుంటున్నప్పుడు వచ్చి ట్రాక్టర్లను గాలి తీసేసి మాపై రాళ్లతో దాడి చేస్తారని బాధితులు తెలిపారు. అలాగే మళ్లీ ఈ ల్యాండ్లోకి అడుగు పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో బాధితులు ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించారు. ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే వైసీపీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా కాకుండా తన మీద కాకినాడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. అయితే తాను ఎక్కడ పోటీ చేయాలనే విషయం తన చేతిలో లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తేనే అక్కడి నుంచి పోటీలోకి దిగుతానని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో కాకినాడ పరిధిలో పవన్ కళ్యాణ్ పార్టీకి గుండు సున్నా తప్ప ఏమీ రాదని అన్నారు. గాజు గ్లాస్ అయినా తన మీద పోటీ పెట్టాలని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పానని, కానీ ఆయన పట్టించుకున్నట్లుగా లేడనంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య మరో వందే భారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఈ 2 స్టేషన్ల మధ్య ఇప్పటికే చాలా రైళ్లు నడుస్తుండగా వాటికి అదనంగా మరో హై స్పీడ్ ట్రైన్ వందే భారత్ నడపనున్నారు. అధిక రద్దీకి స్వస్తి చెప్పేందుకు రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చి 13న వందే భారత్ ట్రైన్ను రేపు ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు. సీఎం హోదాలో తొలిసారి యాదగిరిగుట్టకు రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికిన అధికారులు. నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్. ఎస్బీఐకి సుప్రీంకోర్టు షాక్. ఆస్కార్ కు తగిలిన గాజా సెగ. 40 కోట్ల రూపాయల రివార్డు ఉన్న ఉగ్రవాది మృతి. రెడ్డిపల్లి గ్రామంలో రామాలయం పునర్నిర్మాణం, ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు. పాడిపేట గ్రామంలో రౌడీ మూకల దౌర్జన్యం, పోలీసులు ఆశ్రయించిన బాధితులు. పవన్ కళ్యాణ్ దమ్ముంటే నా మీద ఎమ్మెల్యేగా పోటీ చేయి, ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్. 2 రాష్ట్రాల ప్రజలకు తీపి కబురు, సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య మరో వందే భారత్ ట్రైన్. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.